Praise the Lord. Myself Prachita, and I am going to recite Psalm 119. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను కైకొనుచు పూర్ణ హృదయంతో నేను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అపమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ కట్టడలను నేను గైకొనును, నన్ను బొత్తిగా విడనాడుకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్ట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనియకుము. ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రంలో ఎదిగిన వాడవు, నీ కట్టలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదువు. సర్వసంపన్నులు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞను నేను ధ్యానించదను, నీ త్రోవను మన్నించదను, నీ కట్టులు బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును మరొక ఇందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయరసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధులు మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గతించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనాలను అనుసరించదను, నా మీద రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుదును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశములకు నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయవిధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయంలో నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని అందు నన్ను నడవజేయము. లోభము తట్టు కావ నీ శాసనముల తట్టు నా హృదయంలో త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గమును నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది, నీ సేవకుడికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అపమానములను కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి దాన్ని బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలే అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను, నా నోటి నుండి సత్యవాక్యములు ఏమాత్రం తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని నాకు ఆశ నిలిపి ఉన్నావు. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించదును. నేను సత్యము దానిని అనుసరించదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిబ్బరం లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల యొద్ద నీ శాసనంలో గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియంగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదును, నీ కట్టడలను నేను ధ్యానించదను. ఈ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొను, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుకొనుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టించున్నది. యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇవే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగమని నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నేను బ్రతిమాలించుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనములను మరల కొట్టిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జారు చేయగా త్వరపడితిని. భక్తిహీనుల పాశము నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడును. నీ అందు భయభక్తులు గలవాడని
నీ ఉపదేశములను అనుసరించి వాడని నేను చెలికాడును. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేయుచున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగాక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించుదును. వారి హృదయం క్రొవ్వ వలె మందంగానున్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగార నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నేను నీ వాక్యము మీద నాకు ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి. విశ్వాసం గలవాడనే నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షము నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధం ఆడినందుకు వారు సిగ్గుపరచబడును గాక. నీ యందు భయభక్తులు గలవారు నీ శాసనములను తెలుసుకుని వారు నా పక్షంగా నుండును గాక. నేను సిగ్గుపడినట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమవును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించుదువు అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధే వలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకునికి దినములు ఎంత కొద్దివాయెను. నన్ను తరుము వారికి తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుగా గుంటలు త్రప్పిరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమితముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయను. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. అయితే నేను నీ ఉపదేశములను విడువను కాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నీటికి స్థిరపడి ఉన్నది. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి అని ఎడల నా శ్రమయందు నేను నశించెదను. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీవిచ్చిన నీ వాడనే నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కాదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియంగానున్నది. తినునెల్లా నేను దానిని ధ్యానించదును. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువుల మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించగలను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగింపుము. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ న్యాయవిధులు నాకు చెప్పకు ఎంతో మధురంగా ఉన్నవి. అవి నా నోటిలో తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేయుచున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరింపుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. నన్ను పట్టుకొనుటకే భక్తిహీనులు ఒరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగ తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయాంతకరములు. అవి నాకు నిత్య స్వాస్యములని నేను భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది నాకు తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. యమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించినట్లు దుష్క్రియలు చేయవలరా నా యొద్ద నుండి తొలుగుడు. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశభంగమై నేను సిగ్గునందుక యుండును గాక. నాకు రక్షణ కలుగునట్లు
నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టముగా ఉన్నవి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధుల వలన నాకు భయము పుట్టుచున్నది. నేను నీతి న్యాయముల అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వంశము నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొరకై నీ సేవకునికి పూట పడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుద్ధను కాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టి నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలు నాకు బోధింపుము. నేను నీ సేవకులను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నారు. యెహోవా తన క్రియ జరుగునట్లు ఇదే సమయము. బంగారు కంటే అపరించి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియంగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించేదనని. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొందును. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలుగు చేయుచున్నవి. నీ నామమును ప్రేమించు వారిని నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపుము. నీ కట్టడలు నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పాడుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వసత్యమును బట్టి నీ శాసనములు విశ్వాస సత్యమును బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరించబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైన. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన. నీతిగల నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి కలుగజేయుచున్నవి. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలు నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరం ఇయ్యుము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారవక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుకొనుటకై నా కనులు రాత్రి కాలమున తెరుచుకొనుచున్నవి. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు వారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపంగా నున్నారు. యెహోవా, నీవు సమీపంగా నున్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యము. నీ శాసనములను నీవు నిత్యము స్థిరపరచుదువని నేను పూర్వకాలం నుండి వాటిని తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారును నాకు విరోధంగా అనేకులు అయినను నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అహస్యించుచున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టును. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రియములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ సత్యముగా నిలిచి ఉన్నవి. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్య భయము నా హృదయంలో నిలిచి ఉన్నది.
విస్తారమైన దోపు సొమ్మ సంపాదించిన వాని వలె నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎడల నున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపములు నీ సన్నిధికి చేరు నిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధింపుము. నా పెదవులు నీకు స్తోత్రములు చెల్లించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయ విధులన్నీ నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నా చేయి నాకు సహాయంగా నుండును గాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయంగా నుండును గాక. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడును కాను. థ్యాంక్ యూ.